హలో ఆస్పిరెంట్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు బిఐపిఎస్ అకాడమీ. సో మనం ఒక వీడియో చేసుకున్నామండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిలేటెడ్గా ఒక వీడియో చేసుకుంటే దానికి గాను మనకి చాలామంది కమెంట్స్ చేశారు, సార్ కంటిన్యూ చేయండి, మాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో చాలామంది కమెంట్ చేశారు కాబట్టి మనం కూడా ఈ వీడియో సిరీస్ని కంటిన్యూ చేసుకుందాం. ఒకవేళ మీరు ఈ వీడియో చూడనట్లయితే ఈ వీడియో చూడండి ఫస్ట్, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీరు ఈ ప్రజెంట్ వీడియో చూడండి, ఓకేనా? పాత వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఎంఎస్ వర్డ్లో అంటే ఒకసారి సిలబస్ చూపిస్తా చూడండి మీ క్లారిటీ కోసం. పాత వీడియోలో మనం ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ అంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మనం ఎలా టైప్ చేయాలి, ఓకేనా? బోల్డ్ అంటే ఏంటి, ఇటాలిక్ అంటే ఏంటి, అండర్లైన్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకున్నాం అనమాట, రైట్? ఓకే, నెక్స్ట్ ఏంటి? వాళ్ళే మనకు అన్ని మెన్షన్ చేస్తారు క్లియర్గా, ఓకేనా? ఫాంట్ స్టైల్ ఎలా ఉండాలి, అది ఎలా బోల్డ్లో ఉండాలా, అండర్లైన్ ఉండాలా, ఇటాలిక్లో ఉండాలా, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, మెయిన్ హెడ్డింగ్ ఎంత ఉండాలి, సబ్ హెడ్డింగ్ ఎంత ఉండాలి, రిమైనింగ్ టెక్స్ట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడే మెన్షన్ చేశారు కాబట్టి సో ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో దాంతోపాటు నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాం మనము? సింపుల్గా ఒక ఎక్సెల్ షీట్ లేదా స్ప్రెడ్ షీట్ తయారు చేయమన్నారు. ఇక్కడ ఉన్నది మనం ఎగ్జాక్ట్గా తయారు చేసాం అనమాట, ఓకేనా? సో మనకి ఇక్కడ ఒక 20 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు లాస్ట్ వీడియో ప్రకారంగా. అండ్ ఇక్కడ ఒక 25 మార్క్స్ అంటే 45 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట మనం ఓవరాల్గా, ఓకేనా? ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండి, మీ అందరికీ కూడా తెలుసు, ఓకేనా? సో పెద్దగా వరి అవ్వాల్సిన విషయం అయితే ఏది లేదు దీంట్లో, రైట్? ఓకే, ఇప్పుడు ఇంకా ఉన్న దాంట్లో సింపుల్గా మనం ఒక 5 నిమిషాల్లో నేర్చుకునేది ఏది అంటే మనకి పీపీటీ అన్నమాట. పీపీటీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఓకేనా? ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మరి ఎందుకు నేర్చుకోవాలి అసలు మాకు దీనికి సంబంధం ఏంటి అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, మీరు కంప్యూటర్ల మీద కూర్చున్న ఉద్యోగాలు ఉంటాయి కొన్ని, ఓకేనా? దాంట్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా ఆఫీసర్కి లెటర్ రాయాలి అనుకోండి, అది మనం వర్డ్లో టైప్ చేస్తాం. ఏదైనా మీటింగ్ ఉంటుంది, ఓకేనా? ఆ మీటింగ్ని మీరు రిమైనింగ్ సభ్యులందరినీ పిలిచి మీరు ఏదన్నా వాళ్ళందరికీ ఆ మీటింగ్లో ఉన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే యూ నీడ్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనమాట, ఓకేనా? సో దాన్నే మనం ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాం, ఓకేనా? ఎస్, ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, మళ్ళీ చూడండి. దానికన్నా ముందు అసలు ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారో మనం ఒకసారి తెలుసుకుందామండి, ఓకేనా? ఇక్కడ ఏమన్నారు? క్రియేట్ ఏ ప్రెజెంటేషన్ విత్ ద మెయిన్ హెడ్డింగ్. మెయిన్ హెడ్డింగ్ మీరు మీడియా అడ్వాంటేజెస్ అని చెప్పేసి ఫస్ట్ స్లైడ్లో పెట్టమన్నారు అనమాట. మనకి ఏంటంటే పవర్ పాయింట్లో స్లైడ్స్ ఉంటాయి, మల్టిపుల్ స్లైడ్స్ ఉంటాయి అనమాట. తర్వాత ఏంటి, స్లైడ్ 2లో రేడియో అండ్ టెలివిజన్ ఇన్సర్ట్ చేయమన్నారు. స్లైడ్ 3లో న్యూస్ పేపర్స్ అని పెట్టమన్నారు. స్లైడ్ 4లో థ్యాంక్ యూ అనే స్లైడ్. అంటే సింపుల్ ఇది, గట్టిగా మనం ఒక 4-5 నిమిషాల్లో చేసేయచ్చు అనమాట, ఓకేనా? ఎస్, నెక్స్ట్ చూడండి. అప్లై అన్ అట్రాక్టివ్ టెంప్లెట్ ఆర్ కీమోనో టెంప్లెట్. మనం వాళ్ళు ఏదన్నా మన చాయిసే ఇచ్చారండి, ఓకేనా? ఐదర్ మనకి ఈ కిమోనో టెంప్లెట్ అప్లై చేయమన్నారు. ఒకవేళ అది దొరకట్లేదు అనుకున్నట్లయితే వీ కెన్ అప్లై ఎనీ అట్రాక్టివ్ టెంప్లెట్ ఆఫ్ అవర్ చాయిస్, రైట్? ఈచ్ స్లైడ్ హెడ్డింగ్ షుడ్ హ్యావ్ ఏ షాడో అండ్ షుడ్ బి ఇన్ బోల్డ్, ఓకేనా? మనకి ఇక్కడ రేడియో అండ్ టెలివిజన్, న్యూస్ పేపర్, థ్యాంక్ యూ అని చెప్పేసి ఇచ్చారు కదండి. ప్రతి స్లైడ్లో ఉన్న హెడ్డింగ్ ఏదైతే ఇచ్చారో, ఓకేనా, స్లైడ్ యొక్క హెడ్డింగ్ ఏదైతే ఇచ్చారో అది దానికి షాడో ఉండాలని చెప్పేసి అన్నారు, అంటే ఒక నీడ ఉండాలని చెప్పేసి అన్నారు. అండ్ బోల్డ్లో ఉండాలన్నారు. ఇన్సర్ట్ కరెంట్ డేట్ అండ్ స్లైడ్ నెంబర్ ఇన్ ద ఫూటర్ అని చెప్పేసి అన్నారు అనమాట, ఓకేనా? సో ఒకసారి చూద్దాం మనం. ఎస్, మీ దగ్గర ఎనీ పవర్ పాయింట్కి రిలేటెడ్గా ఏది ఉన్నా కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ ఉంటాయి, డబ్ల్యూపిఎస్ వాళ్ళవి ఉంటాయి, ఏదన్నా. మనం డబ్ల్యూపిఎస్లో మనకి ఇక్కడ వర్డ్ అంటే వర్డ్ డాక్యుమెంట్ అంటే అప్లికేషన్ ఓపెన్ చేస్తే పీసీలో లేదా ల్యాప్టాప్లో మనకి ఇక్కడ వర్డ్ అంటే వర్డ్ డాక్యుమెంట్ ఆప్షన్స్ వస్తాయి. స్లైడ్స్ అంటే పీపీటీలు వస్తాయి. షీట్స్ అంటే ఎక్సెల్ షీట్స్ లేదా స్ప్రెడ్ షీట్ వస్తాయి. పీడిఎఫ్ అంటే పీడిఎఫ్కి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట, రైట్? సో మనకి ఇక్కడ స్లైడ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే పవర్ పాయింట్ లేదా మీకు డౌట్ వస్తుంది అంటే ఇక్కడ పిఎన్ రాసి ఉంటుంది మీకు గుర్తు, ఓకేనా? దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా? ఇవి మనకి ఏంటంటే టెంప్లెట్స్ అన్నమాట. వీటిని టెంప్లెట్స్ అంటారు. టెంప్లెట్ అంటే ఏంటి? బై డిఫాల్ట్ మనకి వాడే ఒకటి తయారు చేసి ఇస్తాడు, దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఒక టెంప్లెట్ అంటారు, ఓకేనా? సో వాళ్ళు ఏమన్నారు, మీరే ఏదైనా అట్రాక్టివ్ టెంప్లెట్ చూస్ చేసుకోండి అని అన్నారు. కాబట్టి మనం ఈ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, క్లిక్ చేస్తే మనం
అది మనం ఓన్ చేసుకోవచ్చు అనమాట. దానిలో మనం ఎడిట్ చేసుకొని చేంజెస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఇక్కడ బ్లాంక్ అని ఇచ్చారు చూడండి. బ్లాంక్ క్లిక్ చేస్తే బ్లాంక్ టెంప్లెట్ అంటే ఒక వైట్ టెంప్లెట్ వస్తుంది. దానిలో మనం స్లైడ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది బేసిక్ కాబట్టి నేను అందరికి బ్లాంక్ టెంప్లెట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, రైట్? ఓకే. సో ఇది ఒక బ్లాంక్ టెంప్లెట్ అన్నమాట. ఓకేనా? ఎస్. సో ఇక్కడ మనకు అన్ని కనిపిస్తున్నాయి చూడండి. జస్ట్ సింపుల్గా మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వాళ్ళు ఏమన్నారు? మెయిన్ హెడ్డింగ్ ఇది స్లైడ్ 1 కదండి. ఓకేనా? మనకి ఏదైతే ఇక్కడ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ 1 అని ఉంది కదా, 1 అంటే అది స్లైడ్ 1 అని చెప్పేసి అర్థం. ఇక్కడ మీరు ప్లస్ కొట్టారనుకోండి, ప్లస్ కొడితే సెకండ్ స్లైడ్కి వస్తాం మనం. ఇంకొక ప్లస్ కొడితే థర్డ్ స్లైడ్కి వస్తాం. ఇంకొక ప్లస్ కొడితే ఫోర్త్ స్లైడ్కి వస్తాం. ఫోర్త్ స్లైడ్లో వాళ్ళు ఏమన్నారు? సింపుల్గా థ్యాంక్ యూ అని మెన్షన్ చేయమన్నారు కాబట్టి మనము జస్ట్ ఆ టైటిల్ ఇచ్చేద్దాం. ఫోర్త్ స్లైడ్ నుంచి వద్దాము. థ్యాంక్ యూ అని మనం ఇన్సర్ట్ చేసాం. మనకి ఇది అవసరం లేదు కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే మనము జస్ట్ ఇలా క్లిక్ చేసి డిలీట్ మీద కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. మనకి కీబోర్డ్లో డిలీట్ ఉంటుంది కదా, డిలీట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే మనము సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు, దానికి పెయింట్ వేయాలంటే పెయింట్ వేయచ్చు, ఏదన్నా చేయొచ్చు. వాళ్ళు ఏమన్నారు? అన్ని బోల్డ్లో ఉండాలన్నారు కాబట్టి మనము మనం అట్రాక్టివ్గా థ్యాంక్ యూ మనకి అలైన్మెంట్ అక్కడ లెఫ్ట్లో ఉండాలి, ఎక్కడ ఉండాలి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను. వాళ్ళు ఇంకా మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే దాని ప్రకారం మీరు పెడితే అయిపోతుంది అనమాట. ఓకేనా? దీన్ని నేను బోల్డ్ చేస్తున్నా. ఓకేనా? బోల్డ్ చేశాను. ఓకే, రైట్. సో దీనికి సైజ్ పెంచాలనుకోండి, ఇట్లా మొత్తం సెలెక్ట్ చేయండి మౌస్తో. మీకు ఇక్కడ సైజ్ పెంచే అవకాశం వస్తుంది. ప్లస్ అంటే ప్లస్ మీద క్లిక్ చేస్తే అది సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫాంట్ మనం ప్రీవియస్గా వర్డ్లో చూసుకున్నాం కదా, సేమ్ అలానే అనమాట. మీరు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ చూస్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ నుంచి ఫాంట్ పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ విండో నుంచి మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్? అట్రాక్టివ్గా సెంటర్లో పెట్టాను, రైట్? సో నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఓకేనా. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి. మనకి ఇక్కడ హోమ్ ఇచ్చారు. హోమ్లో మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే మనకి ఏదైతే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చామో, లేదా ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకు ఆప్షన్స్ వస్తాయో, ఇవే ఆప్షన్స్ మనకి ఇక్కడ హోమ్లో కనిపిస్తాయి అన్నమాట మ్యాక్సిమం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ మామూలుగా టెక్స్ట్ మీద ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు హోమ్లోకి వెళ్తే ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ. ఇక్కడ నేను మీకు ఇది చెప్పాను. ఓకేనా? ఇక్కడ నుంచి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫాంట్ సైజ్, ఇది ప్లస్, ఇది మైనస్. ఓకేనా? అండ్ మనకి ఇక్కడ ఈ క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉంది. తర్వాత బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్డ్. ఓకేనా? ఇదేమో స్ట్రైక్ త్రూ అనమాట. స్ట్రైక్ త్రూ అంటే ఏంటి అంటే ఆ టెక్స్ట్ని మనకి ఆ, మధ్యలో నుంచి ఒక గీత వెళ్తుంది అనమాట, స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది అనమాట. అది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు స్ట్రైక్ త్రూ అయింది, మళ్ళీ అది మనం అండూ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఇంకేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడేమో సబ్స్క్రిప్ట్ అంటే మనకి కొన్నిసార్లు ఇప్పుడు ఏ స్క్వేర్ అలా ఉంటాయి కదండి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ A2 అని ఇచ్చాను నేను. ఓకేనా? A2 అని ఇచ్చాను. నేనేం చేసి దీని మీద క్లిక్ చేస్తే అది పైకి వెళ్ళిపోతుంది. అంటే దట్ ఈస్ ద సబ్స్క్రిప్ట్ అనమాట. మనం ఇక్కడ ఇచ్చిన మెయిన్ స్క్రిప్ట్ నుంచి పైకి వెళ్తుంది. ఇది మనకి మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఏదైనా ఇన్సర్ట్ చేయాలి అంటే హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా మ్యాథమెటిక్స్ స్లైడ్ ఇచ్చారు అనుకుందాం, A+B² అన్నారు. మీరు అక్కడ A² + 2 AB+B² మీరు ఎంటర్ చేయాలి. మీరేం చేయొచ్చు బై మిస్టేక్, ఇక్కడ A² బదులు A2 అని ఎంటర్ చేశారు. ఇంకా అక్కడ మనకి పిచ్చోళ్ళు అయిపోతారు. ఏమో టూ ఒకటే వస్తుంది, అది పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది. కాబట్టి జస్ట్ ఆ టూని మీరు ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ హోమ్లోకి వచ్చి హోమ్ మీద జస్ట్ మీరు మౌస్ పాయింటర్ పెట్టగానే అక్కడ అర్థమైపోతుంది, ఆ డ్రాప్ డౌన్ విండో వచ్చేస్తుంది. దీన్ని ఇక్కడ ఓకేనా, దాని మీద జస్ట్ అలా క్లిక్ చేస్తే అది సబ్స్క్రిప్ట్ అయిపోతుంది. సో ఐ థింక్ ఈ ఆప్షన్ మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇంకేమున్నాయి హోమ్లో మనకి అంటే మ్యాక్సిమం ఇవే మనకి పనికి వచ్చాయి. ఓకేనా? ఒకవేళ టెక్స్ట్కి ఏదన్నా కలర్ వేయాలనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ ఉంది, థ్యాంక్ యూ అనే టెక్స్ట్కి మనం కలర్ వేయాలనుకోండి. ఓకేనా? దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి, హోమ్లోకి రండి. ఇక్కడ ఏ ఏ అనే దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఆల్రెడీ రెడ్ కలర్ ఫాంట్ ఉంది, అది మీకు అప్లై అవుతుంది అని చెప్తుంది.
లేదు అనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ విండోలో మనం క్లిక్ చేస్తే మనకు నచ్చిన కలర్, ఇప్పుడు బ్లూ నచ్చింది అనుకోండి, బ్లూ మీద క్లిక్ చేస్తే థ్యాంక్ యూ అనేది బ్లూ కలర్లో వచ్చింది. రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ఇవే మనకి మెయిన్గా పనికొచ్చాయి. సో నెక్స్ట్ ఇదే హోమ్లో మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ పనికొస్తాయి, అవేంటో చూద్దాం ఒకసారి. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నారు మనకి, స్లైడ్ 4 అయిపోయింది, థ్యాంక్ యూ నోట్ ఇచ్చేసాం మనం. ఓకేనా. సో స్లైడ్ 3లో మనకి, మీరు అక్కడ మళ్ళీ స్లైడ్ 3 అని రాయొద్దండి, గుర్తుపెట్టుకోండి. స్లైడ్ 3 అనేది మన థర్డ్ స్లైడ్ అని అర్థం అనమాట. స్లైడ్ 3లో ఈ న్యూస్ పేపర్స్, షార్ట్ డెడ్ లైన్స్, యాడ్ ఫ్లెక్సిబుల్ అని చెప్పేసి వాళ్ళు టిక్ మార్క్ ఇచ్చారు. ఓకేనా. నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను, మీరు అక్కడ కాపీ చేసే అవకాశం ఉండదు, ఎందుకంటే మీకు ఫిజికల్గా పేపర్ ఇస్తారు. ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేసే టైంలో కూడా మీరు కాపీ పేస్ట్ చేయకండి, మీరు డైరెక్ట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఎస్, నేను ఒకసారి మళ్ళీ మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ చేసి, ఓకే, దీంట్లో ఉన్న మ్యాటర్ని పేస్ట్ చేశాను. ఓకే, కానీ వాళ్ళు ఏమన్నారు, నాకు హెడ్డింగ్, న్యూస్ పేపర్ అనేది హెడ్డింగ్ ఉండాలి కాబట్టి నేను న్యూస్ పేపర్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకేనా. దీన్ని కూడా బోల్డ్ చేస్తున్నాను. ఓకే. ఎస్. సో ఇక్కడ ఇందాక టిక్ మార్కులు వచ్చినాయి. ఓకేనా. ఇప్పుడు ఈ టిక్ మార్కులు ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను నేను. రైట్. ఓకేనా. మీరు కూడా న్యూస్ పేపర్స్ అనేది బోల్డ్ బోల్డ్ పెట్టేశారు, అంతా బాగానే ఉంది. ఓకే. సో ఇక్కడ షార్ట్ డెడ్ లైన్స్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి, దాని ముందు ముందు క్లిక్ చేసి హోమ్లోకి వస్తే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఓకేనా. దీన్ని డ్రాప్ డౌన్, మనకి బుల్లెట్స్ అని చెప్పేసి అంటారు వీటిని, పక్కన వాటిని నెంబరింగ్ అంటారు. నెంబర్స్ ఒకవేళ మనకి ఇస్తే నెంబరింగ్ ఎంటర్ చేయాలి, బుల్లెట్స్ ఇస్తే బుల్లెట్ మీద క్లిక్ చేయాలి. రైట్. ఓకే, బుల్లెట్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు మనకి, ఈ థర్డ్ స్లైడ్లో ఉన్న ఈ షార్ట్ ఇవన్నీ ఇచ్చారు, యాడ్ సైజ్, సర్క్యులేషన్ ముందు టిక్ మార్క్ రావాలన్నారు కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే టిక్ వచ్చేస్తుంది. రైట్. మళ్ళీ యాడ్ సైజ్ ఫ్లెక్సిబిలిటీ ముందు క్లిక్ చేయండి, హోమ్లోకి రండి. ఓకేనా. హోమ్లోకి వచ్చి ఈ డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది, క్లిక్ చేయండి, టిక్ వచ్చేస్తుంది. సిమిలర్గా హోమ్లోకి రండి, మళ్ళీ సర్క్యులేషన్, అంటే యూజువల్లీ మనం మళ్ళీ ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఆ టిక్ పడిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్క్యులేషన్ అని ఉంది కదా, నేను బ్యాక్ స్పేస్ నొక్కితే పైన పేజ్ పైన లైన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా టిక్ వచ్చేస్తుంది. లేదు నాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు టిక్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పెసిఫిక్ ముందు నేను మౌస్ పాయింటర్ మీద క్లిక్ చేశాను, ఇప్పుడు ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా కింద టిక్ వచ్చేస్తుంది. ఓకేనా. అది అవసరం లేదనుకుంటే డిలీట్ చేస్తే మళ్ళీ పైన పేజీకి వస్తుంది. ఓకే. సో ఇది స్లైడ్ 3లో వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా మనం ఇక్కడ ప్రజెంట్ చేసాం. ఓకే. ఫస్ట్ ఇది జస్ట్ అవుట్లైన్ అండి మనకు. ఓకేనా. మీరేం వరీ అవ్వకండి. నెక్స్ట్ చూడండి, స్లైడ్ 2లో రేడియో అండ్ టెలివిజన్ అని ఇచ్చారు, లిటిల్ కాంపిటేటివ్ అటర్ అని ఇచ్చారు. ఓకే, స్లైడ్ 2లో వాళ్ళు ఇచ్చినవి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేస్తున్నాను. ఎస్, కాకపోతే వాళ్ళు ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, బుల్లెట్స్, ఈ బుల్లెట్లు ఇవ్వలేదు, వేరే ఇచ్చారు. ఏమి ఇచ్చారు అక్కడ మనకి, వేరే బుల్లెట్లు ఇచ్చారు. ఓకేనా. ఆ బుల్లెట్లు ఏంటండి మనకి, ఇక్కడ కనిపించే ఈ బుల్లెట్లు ఇచ్చారు కాబట్టి జస్ట్ టైప్ చేయండి. ఓకేనా. సో మళ్ళీ మీరు సింపుల్గా బ్యాక్ స్పేస్ నొక్కితే పైన లైన్కి వస్తారు, ఎంటర్ నొక్కితే ఇంకో బుల్లెట్ వస్తుంది. మళ్ళీ క్యాన్ ముందు మీరు ప్లేస్ చేయండి మౌస్ పాయింటర్, పైన లైన్కి వచ్చేయండి, ఎంటర్ కొడితే ఇది కూడా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో సరే మళ్ళీ చూద్దాం. ఎస్, సో ఇలానే వచ్చింది కదండి మనకి. యా, పైన స్లైడ్ 1లో మీడియా అడ్వాంటేజెస్ అని చెప్పేసి రావాలి అని చెప్పేసి అన్నారు. ఓకేనా. మీడియా అడ్వాంటేజెస్ అని చెప్పి రావాలన్నారు. ఓకే. రైట్, మీడియా అడ్వాంటేజెస్ అని వచ్చేసింది మనకి ఇక్కడ, దీన్ని కూడా బోల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది బేసిక్, దీని నుంచి నెక్స్ట్ వాళ్ళు ఏ విధంగా అడుగుతారో దాని ప్రకారంగా మనం మార్పులు చేర్పులు చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఎస్, ఇప్పుడు చూద్దాం. ఇది మనం బేసిక్ స్కెలిటన్, ఒక అవుట్లైన్ అయిపోయింది. మనం మీడియా అడ్వాంటేజెస్ అన్నాము మెయిన్ హెడ్డింగ్ స్లైడ్ 1లో. ఓకేనా. స్లైడ్ 2లో రేడియో అండ్ టెలివిజన్ అన్నారు.
స్లైడ్ 3లో న్యూస్ పేపర్స్ అన్నారు, స్లైడ్ 4లో థ్యాంక్ యూ అన్నారు. ఈ మ్యాటర్ అంతా ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు ఏమన్నారు, అప్లై ఎనీ అట్రాక్టివ్ టెంప్లెట్ ఆర్ కిమోనో టెంప్లెట్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి మనం బేసిక్ సింపుల్ టెంప్లెట్తో వెళ్ళాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ న్యూ ఉంది కదా, ఈ న్యూ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ అంటే ఏంటో చూపించాను కదా. ఇప్పుడు బిజినెస్ మీద క్లిక్ చేస్తే బిజినెస్ టెంప్లెట్స్ వస్తాయి, వర్క్ మీద క్లిక్ చేస్తే వర్క్ టెంప్లెట్స్ వస్తాయి, మార్కెటింగ్ మీద క్లిక్ చేస్తే మార్కెటింగ్ టెంప్లెట్స్ వస్తాయి రిలేటెడ్గా. ఓకేనా. ఇన్ఫోగ్రాఫిక్ అంటే ఇన్ఫోగ్రాఫిక్ రిలేటెడ్గా టెంప్లెట్స్ వస్తాయి, ఎట్సెట్రా. మీరు సీమోర్ కొడితే ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఓకేనా. మనం ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఇది క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ టెంప్లెట్లో మీకు 1 2 3 4 5లో ఇవన్నీ ఉంటాయని చెప్పేసి అన్నారు అనమాట. ఓకేనా. మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇందాకట్లాగానే సింపుల్గా. ఓకేనా. ఓకే, అది రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. అసలు ఇంకా ఇక్కడ దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకంటూ అని చెప్పేసి మనము ఒక బేసిక్ ఐడియా కోసం చెక్ చేసుకుందాం. ఓకే, రైట్. ఇక్కడ ఇన్సర్ట్లో ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఇన్సర్ట్లో, ఓకేనా, ఇన్సర్ట్ క్లిక్ చేసి మీకు ఇక్కడ న్యూ స్లైడ్ అని కొట్టారనుకోండి, కొత్త స్లైడ్ మీరు ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అయితే మనకు ఆల్రెడీ ఇప్పుడు దీని కింద ప్లస్ సింబల్ ఇచ్చారు అంటే దీని కింద ఇంకొక స్లైడ్ వచ్చినట్టు. ఓకేనా. దీని కింద ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే దీని కింద ఒక స్లైడ్ వస్తుంది అనమాట. స్లైడ్ 2 కింద ఇంకో స్లైడ్ వస్తుంది. అంటే మనం ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 మీద నేను క్లిక్ చేశాను, దీని మీద ప్లస్ సింబల్ కొడితే మనకి న్యూ స్లైడ్ వస్తుంది. లేదు, నాకు ప్లస్ సింబల్ అవసరం లేదు, నేను ఇన్సర్ట్ మెనూ ద్వారా వెళ్తాను అంటే మీరు ఇక్కడ ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి న్యూ స్లైడ్ అని కొడితే కింద న్యూ స్లైడ్ వచ్చేస్తుంది. లేదా ఆప్షన్ 2 మీద మీరు క్లిక్ చేసి ఇన్సర్ట్ మెనూకి వెళ్ళి స్లైడ్ మీద క్లిక్ చేస్తే న్యూ స్లైడ్ వస్తుంది. ఇప్పుడు మీరు పుసుక్కున ఓ స్లైడ్ ఇన్సర్ట్ చేశారు, అది డిలీట్ చేయడం రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటే సింపుల్గా ఈ 3 మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా. రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ డిలీట్ స్లైడ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. మనకి ఈ స్లైడ్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేయండి. సింపుల్గా ఫిఫ్త్ దాని మీదకి వెళ్ళండి, రైట్ క్లిక్ ఇవ్వండి, డిలీట్ స్లైడ్ మీద క్లిక్ చేయండి, ఆ స్లైడ్ డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ మీద క్లిక్ చేశాను, దీని మీద మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కానీ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ చేంజ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ అని చెప్పేసి అంటే మన పీసీలో ఏదైనా ఉన్నాయనుకోండి అవి మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఇమేజ్ మనకి డైరెక్ట్గా దొరికింది అనుకుంటే అది ఇక్కడ పేస్ట్ చేసుకొని సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎస్. సో ఇంకా ఇన్సర్ట్ మెనూలో ఏముంది, టేబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన పీపీటీ స్లైడ్స్లో ఏదైనా టేబుల్ అడిగారు అనుకోండి, మనం కొద్దిగా కంగారు పడతాం కాబట్టి జస్ట్ ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళండి, టేబుల్ మీద క్లిక్ చేయండి. టేబుల్ మీద మీరు డైరెక్ట్ టేబుల్ మీద క్లిక్ చేయకండి, ఈ డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది కదా, డ్రాప్ డౌన్ మెనూ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ కావాలి అనేది అడుగుతుంది. అంటే ఆ టేబుల్ నార్మల్ సింగిల్ టేబులా, 1/2 2/2 ఇలా ఇక్కడే మనకి జస్ట్ మౌస్ పాయింటర్ మీరు కదుపుతూ ఉంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/4 టేబుల్ అనుకోండి, అంటే నాకు 3 rows వస్తున్నాయి, 4 columns ఉన్న టేబుల్ కావాలి అనుకుంటే ఇలా క్లిక్ చేసి ప్లస్ కొట్టాను అనుకోండి, చూడండి నాకు 3 rows వచ్చినాయి, 4 columns వచ్చినాయి. లేదు నాకు ఈ టేబుల్ కాదు, బై మిస్టేక్ నేను ఈ టేబుల్ క్లిక్ చేశాను అనుకున్నట్లయితే మీరు అండూ చేయొచ్చు, కంట్రోల్ పట్టుకొని జెడ్ నొక్కచ్చు. లేదనుకుంటే ఈ టేబుల్ మీద క్లిక్ చేసి ఈ టేబుల్ మీదకి మనం వెళ్ళినప్పుడు మనకి ఒక స్టార్ సింబల్ లాంటిది వస్తుందండి. ఓకేనా. ఇట్లా మనకి ప్లస్ సింబల్ లాంటిది వచ్చింది చూసారా, దాన్ని అలా ఒకసారి క్లిక్ చేసి డిలీట్ మీద కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, టేబుల్ మీద క్లిక్ చేయండి. నాకు ఇంకొక పెద్ద టేబుల్ కావాలి అని అనుకుంటే మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టేబుల్ వస్తుంది. ఇది ఇన్సర్టింగ్ ఏ టేబుల్ అనమాట. నెక్స్ట్ ఏమన్నా ఇన్సర్ట్ మెనూలో మనకి పిక్చర్, మీ దగ్గర ఏదైనా పిక్చర్ ఉంటే ఆ పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా. ఓకేనా. లోకల్ కంప్యూటర్లోకి వెళ్ళేసి మీరు పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదా స్క్రీన్ షాట్ ఉందనుకోండి, అంటే వాళ్ళు ఏదో జస్ట్ ఒక మెనూలో ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం కాపీ చేసి డైరెక్ట్ పేస్ట్ కూడా చేయొచ్చు. లేదా ఏదైనా షేప్ అడిగారు అనుకోండి మీకు, లైక్ సర్కిల్ కానీ ఇంకేదన్నా, ఓకేనా, ఆ షేప్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా. పెంటగాన్ కానీ హెక్సాగాన్ కానీ ఏదైనా షేప్స్. ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఫ్లో చార్ట్కి వాటికి యూజ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్ ఉంది, జస్ట్ నేను ఇలా డ్రా చేస్తే ఒక రెక్టాంగిల్ షేప్ ఫామ్ అయిపోయింది అనమాట.
ఓకేనా. ఇంకేదైనా షేప్ కావాలనుకోండి, షేప్స్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. మనకి అది క్లిక్ చేయగానే నాకు ఎందుకు రావట్లేదు అని మీకు డౌట్ రావద్దు. మనకి ఇక్కడ మౌస్ పాయింటర్ అనేది ప్లస్ లాగా చేంజ్ అయింది కాబట్టి మీకు ఎంత సైజులో కావాలో మీరే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఆ మౌస్ పాయింటర్ని డ్రాగ్ చేస్తే మీకు ఆ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే. అది ఇంకేమున్నాయి ఇన్సర్ట్ మెనూలో అంటే, ఇంకేదన్నా ఐకాన్స్ ఉన్నాయి, కావాలంటే ఐకాన్స్ పెట్టుకోవచ్చు. చార్ట్ లైబ్రరీ అని ఉంది. ఇక్కడ చార్ట్స్ ఉంటాయి కదండి మనకి, బై చార్ట్, బార్ చార్ట్ అలాంటివి, అవి కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్మార్ట్ వర్క్ అని ఇచ్చారు. అదేంటంటే మనకి కొన్ని ఇప్పుడు పైన హెడ్డింగ్ ఇచ్చి, ఐ మీన్ కింద దాని కింద ఇంకేదన్నా ఉంటాయి కదండి మనకి, అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19లో మనకి ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఆ ఫ్రీడమ్స్ ఏమేంటి అని పెట్టడానికి కింద పెట్టుకోవచ్చు అనమాట మనం. అది. నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా మీరు టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసుకోవచ్చు. వర్డ్ ఆర్ట్ కావాలంటే వర్డ్ ఆర్ట్ చేసుకోవచ్చు. ఆడియో కావాలంటే ఆడియో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వీడియో కావాలంటే వీడియో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ మనకు కావాలి, అవి మనకు బయట దొరకవు అనుకుంటే మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్ని సింబల్స్ ఇచ్చారు మనకి, డాలర్, ఎన్, డిగ్రీ సెల్సియస్, ఇవన్నీ మనం దొరకట్లేదు అనుకుంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో అంత కాంప్లెక్స్ అయితే నాకు తెలిసి అడగకపోవచ్చు, సింపుల్గానే అడుగుతారు. ఓకేనా. డిజైన్, ఇందాక చెప్పాను కదండి మీకు, స్లైడ్స్లో ఏదన్నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ డిజైన్లోకి వెళ్ళి నేను దీని మీద క్లిక్ చేశాను, మొత్తం చేంజ్ అయిపోయింది. నా డిజైన్ అంతా బ్యాక్గ్రౌండ్ మారిపోయినాయి అనమాట. అదే నేను ఇప్పుడు సెకండ్ దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, మొత్తం నా డిజైన్ అంతా కూడా, ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా అట్రాక్టివ్ డిజైన్ మీరే ఏదన్నా పెట్టండి అని అన్నారు. ఇప్పుడు ఇది కొద్దిగా మనకి అట్రాక్టివ్ అనిపించింది అనుకోండి, మీరు ఇదే ఉంచేయచ్చు. ఓకే. స్లైడ్ ఫోర్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేద్దాం. ఇవంతా కూడా డిజైన్లో ఉంటుంది మనకి. ఓకే. ఇంకా మీరు దీనికి కావాలంటే మనకు కనిపిస్తున్నాయి డిఫరెంట్గా, ఇది క్లిక్ చేస్తే అన్ని ఆరెంజ్ కలర్ అయిపోతాయి. ఓకే. ఇది బాగాలేదు కాబట్టి మనం ఫస్ట్ దానికి వెళ్ళిపోవాలి. ఓకే. ఇప్పుడు ట్రాన్సిషన్లోకి వెళ్దాం. ఓకేనా. ట్రాన్సిషన్ దేనికి హెల్ప్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇది ఫస్ట్ ప్రజెంట్ చేసి చూపిస్తాను. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కింద మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్లో ఈ పీపీటీ తయారు చేసి ప్రజెంట్ చేయండి అని అన్నారు అనుకోండి. ప్రజెంట్ చేయండి అంటే మళ్ళీ మీరు ఇక్కడ వామ్మో ఏంటో ఇది కొత్తగా చెప్తున్నాను అనుకోవద్దు. కింద మనకి ఇక్కడ ఈ మీడియా సింబల్ ఉంటుంది. ఓకేనా. ఇది క్లిక్ చేస్తే మనం ఈ స్లైడ్ అంటే ఏదైతే కరెంట్ స్లైడ్ ఉంటామో ఆ కరెంట్ స్లైడ్కి వెళ్తాం అనమాట. ఓకేనా. సో మీరు యారో మార్క్స్, లెఫ్ట్ యారో మార్క్ క్లిక్ చేస్తే లెఫ్ట్ యారో మార్క్, రైట్ యారో మార్క్ క్లిక్ చేస్తే రైట్ యారో మార్క్. ఇప్పుడు ఏంటి, నేను స్లైడ్స్ చేంజ్ చేస్తున్నప్పుడు సింపుల్గా వస్తున్నాయి ఇక్కడ మీకు. ఓకేనా. సింపుల్గా మీకు ఎటువంటి ఎఫెక్ట్స్ రావట్లేదు కదా. ఇప్పుడు దీన్ని మనం ఎఫెక్ట్స్ తీసుకురావాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఇది ప్రజెంటేషన్ మోడ్లో ఉంది. ఈ ప్రజెంటేషన్ మోడ్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మనకి పైన కార్నర్లో ఎస్కేప్ అనే బటన్ ఉంటుంది. ఎస్కేప్ కొడితే మినిమైజ్ అయిపోతుంది అనమాట స్క్రీన్ మళ్ళీ మనకి. ఓకేనా. అలా చేయొచ్చు మనం. రైట్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ట్రాన్సిషన్స్ యాడ్ చేద్దాం దీనికి. ఇక్కడ ఏమన్నారు, మార్ఫ్ అనే ట్రాన్సిషన్ ఇప్పుడు నేను యాడ్ చేశాను. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి. అంటే ఇక్కడ నేను ట్రాన్సిషన్ యాడ్ చేయగానే నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక స్టార్ సింబల్ ఇచ్చి ఇట్లా రన్నింగ్ సింబల్ ఇచ్చారు అంటే స్లైడ్ వన్కి నేను ఈ మార్ఫ్ అనే ట్రాన్సిషన్ యాడ్ చేశాను. స్లైడ్ టూ మీద క్లిక్ చేసి నేను డిఫరెంట్ ట్రాన్సిషన్ యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కట్ అనే ట్రాన్సిషన్ యాడ్ చేస్తే స్లైడ్ టూకి కట్ అనే ట్రాన్సిషన్ యాడ్ అయింది. స్లైడ్ త్రీకి వైప్ అనే ట్రాన్సిషన్ యాడ్ చేస్తున్నాను. స్లైడ్ ఫోర్కి నేను షేప్ అనే ట్రాన్సిషన్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తాను, చూడండి ఎలా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఎలా వచ్చిందండి, ఇట్లా ఇట్లా గ్లోయింగ్ లాగా వచ్చింది కదా. నెక్స్ట్ స్లైడ్ మీద చూస్తే ఇప్పుడు డిఫరెంట్ అయింది. థర్డ్ స్లైడ్ మీద క్లిక్ చేద్దాం. చూడండి నెంబర్స్ ఇట్లా ఫేడ్ అవ్వకుంటూ వెళ్ళినట్టు. ఫోర్త్ స్లైడ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇది ఒక ట్రాన్సిషన్ అనమాట. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ మనకి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ట్రాన్సిషన్ చేయాలి అనుకుంటే ట్రాన్సిషన్ చేసుకోవచ్చు మీరు.
రైట్, ఇప్పుడు ఏం చేయొచ్చు మనం అంటే యానిమేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ నేను క్లిక్ చేశాను. ఓకే, యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ అపియర్ అనే ఒక యానిమేషన్ ఉంది, లేకపోతే బ్లైండ్స్ అనే యానిమేషన్ ఉంది. ఓకేనా, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు నేను స్లైడ్ చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చింది కదా ఎఫెక్ట్, అలా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూడాలంటే నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ స్లైడ్ వస్తుంది, మళ్ళీ మనం సైడ్ యారో మార్క్ నొక్కినట్లయితే మీడియా అడ్వాంటేజ్ అని వచ్చింది అనమాట. అదే మీరు ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూసారనుకోండి, ఈ టెక్స్ట్కి ఎటువంటి యానిమేషన్ లేదనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము, టెక్స్ట్కి యానిమేషన్ యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ స్లైడ్ టూలో మనం ఈ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని యానిమేషన్లోకి వెళ్ళి బాక్స్ అని క్లిక్ చేద్దాం. బాక్స్ అని క్లిక్ చేస్తే ఇట్లా బాక్స్ లాగా వస్తుంది. లేదు నాకు ఇది నచ్చలేదు అనుకుంటే మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఫ్లై ఇన్ అని ఉంది, ఏదో చూద్దాం. ఓకే, కింద నుంచి పైకి వచ్చింది అనమాట. ఓకే, నాకు ఇంకేదన్నా వేరేది కావాలనిపించింది అనుకోండి, మీకు నచ్చింది ఫ్లాష్ వన్ అని ఉంది, ఏ సింపుల్గా ఫ్లాష్ అయిపోయింది. డైమండ్ అంటే ఇది, ఏదో చూద్దాం. ఎస్, సో డైమండ్ లాగా వచ్చింది. సో ఇవి టెక్స్ట్ యానిమేషన్స్ అన్నమాట మనకి. ఓకే, సో స్లైడ్ షో ఉంది ఇక్కడ మనకి. ఇందాక మనకి ఇక్కడ చూపించాను కదా నేను, ఇక్కడ కింద కనిపించే మీడియా బటన్ నొక్కితే స్లైడ్ షో అంటే స్లైడ్స్ ని మనకు చూపించడానికి అవకాశం వస్తుంది. లేదంటే ఇక్కడ క్లిక్ చేసి ఫ్రమ్ ద కరెంట్ స్లైడ్ అనే ఆప్షన్ ఉంది. అంటే ఏంటి, ఫ్రమ్ ద కరెంట్ స్లైడ్ క్లిక్ చేస్తే టూ అనే స్లైడ్ నుంచి వస్తుంది. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ స్లైడ్ నుంచి మనకి వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సైడ్ యారో మార్క్ నొక్కండి, చేంజ్ అవుతుంది. సైడ్ మార్క్ నొక్కండి, ఇంకొకసారి నొక్కండి, మన టెక్స్ట్ వస్తుంది. ఎందుకంటే టెక్స్ట్ కూడా యానిమేషన్ ఇచ్చాను కాబట్టి. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే థ్యాంక్ యూ వచ్చింది అనమాట. ఓకే, ఎస్కేప్ నొక్కితే మళ్ళీ బ్యాక్ టు ఇది. రైట్, సో ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి దీంట్లో. మనకి అంత డెప్త్గా అయితే నాకు తెలిసి అడగకపోవచ్చు, బికాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి, అందరికీ అనుకూలంగా ఉండాలి కాబట్టి వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఓకేనా. సో మీరే ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి అలా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మన కిందాక వాళ్ళు ఏమన్నారు, ఆ, ఒక టెక్స్ట్ వెనకాల షాడో రావాలి అని అన్నారు. షాడో రావాలి అంటే ఏంటి అంటే మనకి మనం వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్కి ఒక ఆర్ట్ వేయాలన్నమాట. దాన్నే వర్డ్ ఆర్ట్ అంటారు. దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాయింగ్ టూల్స్ లేదా డ్రాయింగ్ టూల్స్ అనే ఆప్షన్ ఉంది, దాని పక్కన టెక్స్ట్ టూల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే వర్డ్ ఆర్ట్ స్టైల్స్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు షాడో ఉన్నది ఏం కనిపిస్తుందండి, షాడో ఉన్నది నేను సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, దాని బ్యాక్గ్రౌండ్లో షాడో అంటే నాకు ఇది ఒకటి కనిపిస్తుంది. ఓకే, లేదా సింపుల్గా ఇక్కడ షాడో అని వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి, మీకు ఇది డిస్కంఫర్ట్ ఉంది అనుకుంటే కంట్రోల్ జెడ్ నొక్కండి, నార్మల్ టెక్స్ట్ వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ టెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వర్డ్ ఆర్ట్ స్టైల్ తీసేసిన తర్వాత డైరెక్ట్ వాళ్ళే ఇచ్చారు, ఇంకొక ఆప్షన్ ఇచ్చేసారు కాబట్టి టెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోండి. షాడో పెట్టమన్నారు కాబట్టి షాడో పెట్టండి. ఓకే, షాడో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఇక్కడ దీని కింద షాడో వస్తుంది చూడండి. అంటే మనకి మేబీ మీకు ఇక్కడ అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ అక్కడ ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది అనమాట. ఓకేనా, రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్. షాడోలో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మీకు ఇక్కడ ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు నేను నా మౌస్ పాయింటర్ ఉన్నది ఏంటి అంటే షాడో లెటర్కి లెఫ్ట్ సైడ్లో వచ్చింది అనమాట ఆ ఆఫ్ సెట్ అనేది. ఓకే, మనకి రైట్ సైడ్ రావాలి అనుకుంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడే. ఇన్నర్ కావాలంటే ఇన్నర్ ఆప్షన్ వచ్చింది, అవుటర్ కావాలంటే అవుటర్ ఆప్షన్ వచ్చింది. సో ఇది అవుటర్ ఆప్షన్ ఉందన్నమాట మనకి టాప్ రైట్. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది.
ఐ థింక్ దీన్ని కలర్ చేంజ్ చేస్తే మీకు ఎఫెక్టివ్గా కనిపించవచ్చు అనుకుంటున్నాను. అది జస్ట్ చేయండి కలర్. యా, ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటా, చూడండి. ఇక్కడ పెడదాం దీన్ని. యా, ఇక్కడ షాడోడ్ వచ్చింది అనమాట మనకి. రైట్. ఎస్, ఒకసారి చూద్దాం మనం. అట్రాక్టివ్ టెంప్లెట్ అంటే టెంప్లెట్ మనం క్రియేట్ చేయొచ్చు. బ్లాంక్ టెంప్లెట్ అడిగితే బ్లాంక్ టెంప్లెట్ క్రియేట్ చేయండి, లేదా వాళ్ళు స్పెసిఫిక్గా టెంప్లెట్ అడిగితే సెర్చ్ చేసి మీరు క్రియేట్ చేయండి. ఈచ్ స్లైడ్ హెడ్డింగ్ షుడ్ హ్యావ్ ఏ షాడో అండ్ షుడ్ బి ఇన్ ద బోల్డ్. మనం బోల్డ్ పెట్టాము, షాడో కావాలంటే ఇప్పుడు ఒక దానికి చూపించాం కాబట్టి మిగతాది మీరే చూజ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ కరెంట్ డేట్ అండ్ స్లైడ్ నెంబర్ ఇన్ ద ఫూటర్ అనమాట. వాళ్ళు ఏంటంటే మనకి హెడర్ ఫూటర్ అని ఉంటాయి అనమాట. సో దాంట్లో మనకి కరెంట్ డేట్ మరియు వాళ్ళు మనకి ఇక్కడ ఇన్సర్ట్ మెనూకి వచ్చాము. ఇన్సర్ట్ మెనూకి వచ్చిన తర్వాత ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ అన్నారు. సో మనకి దీని మీద క్లిక్ చేద్దాం. డేట్ అండ్ టైం అన్నారు కదా, ఇది క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఫూటర్లో వాళ్ళు ఫూటర్లో అడిగారు కాబట్టి మనకి డేట్ అండ్ టైం క్లిక్ చేయండి. ఓకే, అప్లై టు ఆల్ కొట్టేస్తే అన్నిటికీ అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డేట్ వచ్చేసింది. ప్రతి స్లైడ్లో కూడా డేట్ వచ్చేస్తుంది మనకి. ఓకే, సో మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఇన్సర్ట్ మెనూలోకి వెళ్దాం, హెడర్ అండ్ ఫూటర్లోకి వెళ్దాం. స్లైడ్ నెంబర్, వాళ్ళు పేజ్ నెంబర్ అన్నారు కాబట్టి మనకి ఇక్కడ స్లైడ్ నెంబర్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ స్లైడ్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఓకే, అప్లై టు ఆల్ కొట్టేసేయండి. ఇక్కడ స్లైడ్ 1కి 1 పడింది, 2కి 2 ఆటోమేటిక్ పడింది, 3కి 3 ఆటోమేటిక్ ఇక్కడ పడిపోయింది, 4కి 4 ఆటోమేటిక్గా పడిపోయింది అనమాట. ఓకేనా, వాటిని హెడర్ అండ్ ఫూటర్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, సో మనము ఫూటర్ రీజియన్లో అడిగారు కాబట్టి మనకి ఇక్కడ ఫూటర్ రీజియన్లో మనం ఇచ్చాం. హెడర్ రీజియన్లో కావాలంటే పైన రీజియన్లో ఇస్తాం మనం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ కరెంట్ డేట్ అండ్ స్లైడ్ నెంబర్ ఇన్ ద ఫూటర్ అన్నారు. సో కరెంట్ డేట్ ఇచ్చేసాము, స్లైడ్ నెంబర్ కూడా ఇచ్చేసాము. ఫూటర్లోనే ఇచ్చాం కదండి మనం, ఇంకెక్కడ ఇవ్వలేదు కదా. హెడర్లో ఇస్తే చండాలంగా ఉంటుంది, పైన మనకి డేట్స్ అవన్నీ కూడా కిందే ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చేసాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ సింపుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండి. మీరు ఇంకా కావాలి అనుకుంటే, మీరు ఒకసారి టైం ఉంది అనుకుంటే జస్ట్ గో త్రూ ద అప్లికేషన్ ఇన్ యువర్ పీసీ ఆర్ ల్యాప్టాప్, లేదా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి. అది బేసిక్ అండి, ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి దానికి సంబంధిత వీడియోస్ అవన్నీ చూడండి. లేదంటే ఐ థింక్ మన వీడియోలో కూడా ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ఆఫ్ దెమ్, అన్నీ కూడా కవర్ చేసుకున్నాం మనం, ప్రతి ఒక్క మెనూలో కూడా ఏమేమి ఉన్నాయని. బట్ నేను చెప్పడం ఒక ఎత్తు, ఇది కూడా ఏంటి అంటే లైక్ మ్యాథమెటిక్స్ అన్నమాట. మీరు ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు బాగానే అరే ఇంత సింపుల్ అనిపిస్తుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో దట్ మీరు కూడా టైం ఉంది అనుకుంటే మీరు ముందే ఊరికే ప్రాక్టీస్ చేయండి. బట్ సింపుల్ అండి, మనకి ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వర్డ్, ఎక్సెల్ షీట్ ఈ మూడు ప్రాక్టీస్ చేసినా పాస్ అయిపోతారు. ఎందుకంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి. లేదు నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఓ 10 మార్క్స్ అయినా నేను చదవడానికి పెట్టుకుంటాను, అంటే 20 మార్క్స్ మనకి చదివి ఎంసీక్యూస్ పెట్టే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి దాంట్లో ఒక 10 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలను నేను బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ అనుకునే వాళ్ళందరూ కూడా అదైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. సో ఇంకా ఏదైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ విల్ ఫుల్ఫిల్ యువర్ విషెస్. థ్యాంక్ యూ.